హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో నెయ్యి తయారు చేస్తున్నాము. అమ్మ అయితే మిక్సీ జార్లో ముందు వెన్నపూసను మొత్తం మిక్సీ కొట్టేశారండి. మిక్సీ కొట్టిన దాన్ని పైకి తేలిపోతుంది కదా, పైకి తేలిన దాన్నంతటిని చల్లనీటిలో కడిగి పక్కగా తీస్తున్నారండి. చూడండి ఎలా తీస్తున్నారో. అలా తీసిన దాన్ని గ్యాస్ మీద పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏంటంటే బాగా కరుగుతుంది. అలా చూడండి ఎలా కరుగుతుంది. అది అలా కరగాలి. కాసేపటికి బాగా కరిగిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి ఉండలు ఎలా కరుగుతున్నాయో. బాగా నూనె తేలేంత వరకు పైకి ఉంచుకోవాలండి. పైకి ఇలా తేలిపోవాలి. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలోనే. కలపకపోతే కింద అడుగంటేస్తుందండి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత ఎర్రగా వస్తుందో. అలా పై తెల్లదనం అంతా పోయి ఇలా ఎర్రగా అవ్వాలండి. అయ్యాక 2 కరివేపాకు రబ్బలు వేయడం వల్ల మంచి సువాసన నిలవ ఆగుతుందంటండి. ఇది మీకు ఎంతమందికి తెలుసో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్. బాయ్.